పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు ఒకసారి లైట్ చెక్, టెక్నికల్ చెక్ అన్నమాట ఇది. సో ఒక లయన్ ఒక టైగర్ తో ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కుతున్నా. నేను ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసినాము. డాన్స్ చేసుడు ఓన్లీ చూస్తారు, దాని వెనకాల ఇన్ని ఉంటాయి. ఇది ఒక్క రోజే చూస్తున్నారు. ఇలాగా ఆల్మోస్ట్ 7 days 1 week 8 days చేస్తాం కదా. 8 days లో వచ్చిన 3-4 రోజులు వచ్చినాం. కానీ ఈరోజు వీడియో ఉందనేమో నేహ మొత్తం చేసింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? లేకపోతే సగం చేసి ఆగుతుంది. ఈరోజు వీడియో ఉందని కావచ్చు. నా చెప్పులు పెట్టుకోకుండా మనిషిలాగా వచ్చింది. లేకపోతే ఇప్పటికి నా చెప్పులు కొట్టేస్తుండే. నేను కొట్టకపోతుండే. నడు పోదాం, నీకు దండం పెడతాను. వీడియో అని గుసపెడుతున్నాను. సో yes, here we are. ఆల్రెడీ మా లుక్ ఇదంతా మీరు చూసేసి ఉండుంటారు. కానీ ఫస్ట్ ట్రయల్ లుక్. సో స్టేజ్ మెయిన్ ఛానల్లో అయిపోయి ఉంటుంటారు. కానీ అంటే ఇవన్నీ కాదు, ఇది స్టేజ్ రిహార్సల్ అంటారు అనమాట. మీకు తెలియదు, ఇప్పుడే వచ్చింది. ప్యారిస్ కి వచ్చింది కదా, జర్మనీకి వెళ్ళి వచ్చింది. సో స్టేజ్ రిహార్సల్ అనమాట. స్టేజ్ రిహార్సల్ ఏంటంటే మాకు షూట్ ముందు రోజు లైటింగ్ చెక్ చేసుకుంటారు. మా డ్రెస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లైటింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా స్క్రీన్ పైన, అండ్ డాన్సర్లతోని మాతోని మొత్తం ఫైనల్ గా ఇట్లా ఉంటుంది బై అని ఫిక్స్ చేసుకుని చేస్తారు అనమాట. షూట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు ఒకసారి లైట్ చెక్, టెక్నికల్ చెక్ అన్నమాట ఇది. సో ఇలా ఉంది ముందు గెటప్. ఫైనల్ గెటప్ ఎలా ఉందో మీరు చూసుంటారు కదా. దానికన్నా ముందుకు ఇట్లున్నాం. ఎన్ని కరెక్షన్స్ వస్తాయి తెలుసా. వేసుకున్నాం కాబట్టే తెలిసింది ఎన్ని స్టిచ్చింగ్లు చేయాలి. విషయాలు అయితే మొత్తం వంకటింగా వచ్చింది, లూజ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రోజు నాకు ఇట్లా ఫ్లాట్ గా అనిపిస్తుంది. ఈ రోజు రోజు నాకే పొట్ట కనిపిస్తుంది, ఆయన 6 pack అనిపిస్తుంది. నా పొట్ట డ్రెస్లు వేసుకోవాలి. బట్ ఎనీవే మాకు ఓన్లీ 1 hour గ్యాప్ ఇచ్చారు. 1 hour గ్యాప్ కాదు, 1 hour టైం ఇచ్చింది. బాయ్ పోతున్నాము. సో లోపల ఏం జరుగుతుంది పదండి. విశ్వాల్ అయితే కొంచెం లుడాస్ గా ఆల్రెడీ కరెక్షన్స్ చెప్పేలా. ఇదిగో వీడు మంచిగా పట్టేస్తాడు. ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా చూసేసుకొని రేపు అటాక్. సో డ్రెస్ జస్ట్ రిహార్సల్ అంతే. డ్రెస్ కూడా రిహార్సల్ ఆల్రెడీ 6 feet ఉంటుందని చెప్పారు. సారీ 6 by 6 అన్నారు. 5 అన్నారు. డాన్స్ చేయాలి మేము. తగ్గింది 5 feet. ఒక్క ఫీట్ లో డాన్స్ ఇద్దరు పైన డాన్స్ చేయాలి. 1 feet తక్కువ 1 feet అన్నా. ఏడుంది పెట్టి కుచి అగ్గులే అంటే కొంచెం అని చూస్తే టెన్షన్ రిలీఫ్ అవుతుందని చెప్పి రిలీఫ్ అవుతున్నాం. కొంచెం పైకి ఎక్కినప్పుడు ఏదో కొంచెం క్లమ్జీ అనిపించింది. మా దోస్తుకి చెప్తా జర కొంచెం క్లమ్జీ ఉంది అలా చెక్ చేసుకుందాం అని చెప్పి. సో మిగతాదంతా కేమ్ వెల్. మొత్తం వస్తే బాగుంటుంది. కొంచెం మిస్ అయినాం ఒక 25% అనుకోవచ్చు పైకి ఎక్కినప్పుడు. బట్ విల్ మేక్ ఇట్ 100%. అంటే మీరు ఈ వీడియో చూసాకల్లా మీరు చూసేసి ఉంటారు. ఆ వీడియోలో 100% అయిపోయింది కదా. సో ఇక్కడ 75% మీకు అనిపించింది కదా. సో 100% మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి నో నీడ్ టు టెల్.
1 2 3 2 సో ఒక లయన్ ఒక టైగర్తో ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కుతున్నా. టైగర్ పెద్దడేమో డైరెక్ట్ అమ్మాయిల దగ్గర పోతారు, చిన్న దగ్గరికి అమ్మాయిలే వస్తారు. అందరూ పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా. సో ఇదన్నమాట స్టేజ్ రిహార్సల్ అయితే అయిపోయింది. సో ఇవాళకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎక్సైటింగ్ మేము వేసే డాన్సులు, మేము చేసే అల్లర్లు, చిల్లర పనులు అన్నీ తీసుకొని ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్.